ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏంటంటండి, మా గురించి మాకు ఆలోచించుకోవడానికి సమయము సరిపోవడం లేదు. ఇంకా ఇతరుల కార్యాలను మేము ఏమి చూస్తాం? మీ సమయం అంతా పక్కకు పెట్టి ఏమి చేయమనడం లేదు. మీకున్న సమయంలోనే దోర్కా దగ్గర కేవలం సూది దారం మాత్రమే ఉంది. దానితోనే తాను బహుగా వారిని ప్రేమించి వారి కొరకు బట్టలను తాను కుట్టడం మనము చూస్తాం. మనకి దేవుడు ఈరోజు ఎన్నో ఇచ్చి ఉన్నారు. సమయాన్ని మనము ఏం చేస్తున్నాం? మనకున్న తలాంతులతో మనము ఏమి చేస్తున్నాం? దేవుడు ప్రేమ స్వరూపి అని మనం ఎన్నో వాక్యాలని వింటాం. కానీ ఇతరులను నిజంగా అలాగనే ప్రేమించగలుగుతున్నామా? లేదా ఒక్కొక్కరిని ఒక్కోలాగా మనము ప్రేమిస్తున్నామా? దేవుడు అందరినీ ఎలా ప్రేమిస్తాడంటండి? ఒకేలా ప్రేమిస్తాడంట. వీరంటే ఒక ప్రేమ, వారంటే ఒక ప్రేమ ఉండదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎప్పటి వరకు అంట? ముదిమి వచ్చి వరకు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండే దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అన్నీ కూడా మారిపోతాయి అంట, కానీ దేవుడు మారే దేవుడు కాదు. అందరూ నన్ను విడిచినా నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? మొర పెట్టినప్పుడంట దేవుడు మొరలను ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉన్నాడు. నాకే ఏమీ లేదు కదా, ఇతరుల కార్యములు ఇతరులు నేను మరి వారి నిమిత్తమై పట్టించుకొని నేను ఏం చేయాలని అనుకోలేదు. దోర్కా ఏం చేసిందంట? తన గురించి తాను ఆలోచించుకోలేదు. నా దగ్గర ఎటువంటి మరి డబ్బు లేదు అని అనుకోలేదు. ఇతర కార్యములు కూడా తాను చూచింది. అయ్యో ఇతరులు వారు బాధపడుతున్నారు కదా అని చూచింది. చూచి ఏం చేసింది? తనకు తోచింది తాను చేసింది. మనము కూడా మనకు తోచిన సహాయం మనము చేయాలి.